విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న ఒక ఉద్యమ నేపథ్యంలో ప్రారంభమైన విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక తలమానికంగా ఉంది. దానిని కేంద్ర ప్రభుత్వం తన డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్లో భాగంగా దాన్ని కార్పొరేట్లకు అమ్మివేయడానికి సిద్ధమైనప్పుడు ఇక్కడ కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఆందోళన చేశాయి. దానికి సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. దీన్ని డిజిన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఇక్కడ కార్మిక సంఘాలు ఇబ్బంది పడతాయి, ఉద్యోగులు ఇబ్బంది పడతారని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసింది. కానీ కేవలం రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంది. కానీ ఆ విషయంలో అది అమ్మేస్తామా లేదా అన్న విషయం స్పష్టం చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు స్పష్టంగా ప్రకటించారు, విశాఖ స్టీల్ ప్లాంటు డిజిన్వెస్ట్మెంట్ ఆగిపోయింది, మేమే దాన్ని ఆపేయించాము అని ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా విశాఖ డిజిన్వెస్ట్మెంట్ అనేది లేదు, దాన్ని కార్పొరేట్లకి ప్రైవేట్లకి అమ్మడం లేదు, నిధులు తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేసి గాడిలో పెట్టే మార్గాన్ని మేము అన్వేషిస్తున్నాం అని చెప్పి ప్రకటించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక 11,000 కోట్లు నిధులు కేటాయించినప్పుడు కూడా చూశారు కదా, ఇక దాన్ని గాడిలో పడుతుంది అని అందరూ అన్నారు. కానీ అప్పుడే కార్మిక సంఘాలు అనుమానించాయి. కేవలం దానికి ఉన్న చిన్న చిన్న అప్పులు తీర్చేసి కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కావాల్సిన రంగాన్ని సిద్ధం చేస్తున్నారని చెప్పి కార్మిక సంఘాలు అప్పుడు ఆరోపణలు చేశాయి. ఇప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలి, ఎందుకు ఈ సందిగ్ధం అనుకొని కార్మిక సంఘం నాయకుడు పాడి త్రినాథరావు కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ తీసుకున్న నిర్ణయం ఏమైంది అని చెప్పి పబ్లిక్ ఈవెంట్స్ కమిటీకి లెటర్ రాశారు. దానికి అజయ్ నాగ్పాల్ అనే అక్కడ సెక్రటరీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ సంబంధించిన సెక్రటరీ అజయ్ నాగ్పాల్ ఈయనకి సమాధానం ఇచ్చారు. అందులో కేంద్ర ప్రభుత్వం గత జనవరి 2021 జనవరిలో తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, అది యథాతథంగా ఉందని చెప్పి ప్రకటించారు. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం తన డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్లో భాగంగా దాన్ని అమ్మేయాలని తీసుకున్న కేబినెట్ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకోలేదు. కేవలం ప్రజాందోళనకు భయపడి కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండమని రాష్ట్ర ప్రభుత్వం చెప్తే సహకరిస్తుంది తప్ప ఏ క్షణమైనా అది అమలు చేయడానికి అవకాశం ఉంది.